Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు Z4 న్యూస్లో ఒక నూతనంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మార్నింగ్ విత్ వీకే అనే ఈ కార్యక్రమంలో రోజు మన పేపర్లలో చదువుతున్న వార్తలలో వాస్తవాలు ఎంత అనే విశ్లేషణ చేయడమే లక్ష్యంగా ఈ Z4 న్యూస్ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసలు Z4 న్యూస్ అంటే పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న నేటి యూట్యూబ్ ఛానళ్లలో Z4 న్యూసే ఎందుకు అనేది మనం చూద్దాం. చాలామంది అనుకుంటారు కావచ్చు. ఈ సందర్భంగా మనం ఒకటి గమనించాలి. ఎవాల్యుయేషన్, న్యూస్ ఎవాల్యుయేషన్ అంటే మానవ పరిణామ క్రమంలో న్యూస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ సందర్భంగా తెలుసుకుందాం. న్యూస్ అబ్జర్వేషన్ మనం చూద్దాం. NEWS అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటే నేల నలుచెరల నుంచి వార్తలను తీసుకొచ్చి చేరవేసేదే న్యూస్ అనే ఉద్దేశంతో ఈ న్యూస్ అనే పేరు మనకు ఉద్భవించింది. మనం పురాతన కాలంలో గమనిస్తే రాజుల కాలంలో మనం చూసుకున్నట్టయితే పావురాలు న్యూస్ చేరవేసేటి. ఇంకా రాజులు వాళ్ళ సామ్రాజ్యంలో వాళ్ళ రాజ్యాల్లో ఏ రకమైన వార్తలు ఉన్నాయని తెలుసుకోవడానికి గూఢచారి వ్యవస్థ ఉండేది. ఈ గూఢచారి వ్యవస్థ ద్వారా లేకపోతే పావురాల ద్వారా చేరిన వార్తల ఆధారంగా వారి ప్రభుత్వంలో చేసుకుంటున్న మార్పులు ఏంటి, మేము చేస్తున్న పనులు సక్రమంగా ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఈ నిజానిజాల్లో ఏ రకంగా ఉన్నాయి, అసలు మేము చేస్తున్నది ఏంది, ప్రజలకు అందుతున్నది ఏంది అనే విషయాలు తెలుసుకోవడానికే ఈ వార్తలను తెలుసుకునే అవకాశం ఉంటుండే. ఆ తర్వాత పరిణామ క్రమంలో మనం గమనించినట్టయితే మానవ నాగరికత సివిలైజేషన్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో చాలా రకాల మార్పులు జరిగినాయి ఈ వార్తలకు. ప్రింట్ మీడియా అంటే ఒక పత్రిక అంటే ఫస్ట్ వారపత్రికలు కావచ్చు, తర్వాత వచ్చిన దినపత్రికలు కావచ్చు. మనం గమనించినట్టయితే దినపత్రికల్లో ఏ వార్త వస్తే ఆ వార్త అదే రోజు కాకుండా నెక్స్ట్ డే కూడా చేరలేని పరిస్థితి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే పరిస్థితి ఆ కాలంలో ఉండే. కానీ నిజంగా మనం గమనించినట్టయితే ఒక వార్తాపత్రికలో ఒక వార్త వచ్చింది అని అంటే అది సంచలనంగా మారేది. ఒక వార్తాపత్రికలో ఒక వార్త రాష్ట్ర ప్రభుత్వాలు కాదు దేశ ప్రభుత్వాలను కూల్చేసే వార్తలు కూడా రాసినాయి. ఎన్నో ఉద్యమాలకు వార్తలు ఒక ఊపునిచ్చినాయి. అంటే మన భారత స్వాతంత్రోద్యమంలో చూసినట్టయితే అనేక రకాల పత్రికలు, దేశభక్తులు నడిపే పత్రికలు స్వాతంత్రోద్యమాన్ని ఉర్రూ తొలగించినాయి. మనం ఎన్నో చూస్తున్నాం. ఎన్నో ఉద్యమాలు కూడా ఆ తర్వాత చాలా వరకు ప్రజలకు చేరవేయడంలో, ఎన్నో రకాల విషయాలు చేరవేయడంలో, రాజకీయాలను మార్చడంలో, ప్రజల వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో వార్తాపత్రికలు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత మనం గమనిస్తున్నాం వార్తాపత్రికల తర్వాత ప్రింట్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా యుగం వచ్చింది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా మనం రీసెంట్గా మనం గమనిస్తున్నట్టయితే తెలంగాణ ఉద్యమం మనం చూసినాం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది ప్రజలైతే తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతపరిచింది ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలా వరకు తెలంగాణ ఉద్యమే కాదు, అసలు ఒక న్యూస్ ఛానల్లో ఒక వార్త వస్తే అదొక సంచలనంగా మారే పరిస్థితి ఉంటుండే. అలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని దశాబ్దాలు శాసించింది మనం చూస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది వచ్చినా, ఏ ఛానల్లో వార్త వచ్చినా అది ప్రభుత్వాలు గమనించేటిది, ప్రజలు గమనించే వాళ్ళు వెంటనే అంటే వారపత్రికల నుంచి దినపత్రికల నుంచి ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో వెంటనే ప్రజలకు క్షణాల్లో వార్త చేరే పరిస్థితి ఉంటుండే. ఆ తర్వాత వచ్చిందే డిజిటల్ విప్లవం, డిజిటల్ మీడియా. ఆ డిజిటల్ మీడియా యుగంలో ఈరోజు మనం చూస్తున్నట్టయితే అరచేతిలో వైకుంఠం ఉన్నది. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో ఒక వార్త చూడాలంటే వాళ్ళు చెప్పిన వార్తను చెప్పిన క్షణంలో అప్పుడే టీవీ ముందు కూర్చుంటేనే చూసే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు నేటి ఆండ్రాయిడ్ యుగంలో క్షణాల్లో ఒక వార్త చేతిలో అరచేతిలో కనిపిస్తుంది. ఆ డిజిటల్ మీడియా ప్రపంచంలో వేలాది లక్షలాది కోట్లాది యూట్యూబ్ ఛానళ్ళు మనం చూస్తున్నాం. వాటన్నింటికి భిన్నంగా ఈరోజు మన Z4 న్యూస్ ఎందుకు అని మనం ఆలోచిద్దాం. Z4 న్యూస్ ఈరోజు మనం తీసుకున్న కార్యక్రమంలో మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో ఈ విషయాన్ని మనం చెప్పదలుచుకున్నాం. అసలు ఏం జరుగుతుంది, పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న యూట్యూబ్ ఛానళ్లలో నిజం ఎంత అబద్ధం ఎంత అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ డిజిటల్ మీడియా ప్రపంచంలో మొదటగా మనం గమనిస్తే అసలు ఏది సోషల్ మీడియా అనేది విపరీతంగా క్రేజ్ నుండి సోషల్ మీడియా ప్రారంభ దశలో చూసుకున్నట్టయితే ఒక వార్త కానీ ఒక అంశం కానీ మన ఫోన్లో ఒక మెసేజ్ రూపంలో వచ్చింది, ఒక వార్త వచ్చింది, ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక విషయం వచ్చింది అని అంటే దాన్ని వెంటనే ప్రజలు నమ్మేవాళ్ళు. నమ్మి వెంటనే షేర్ చేసే పరిస్థితి ఉంటుండే. అంటే వారు దానికి ఒక క్రెడిబిలిటీ ఇచ్చిరు ఫస్ట్. అంటే సోషల్ మీడియా యుగంలో ఏది వచ్చినా నిజము అనే పరిస్థితి ఉంటుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ మొదటగా ఏది వచ్చినా వెంటనే ఫార్వర్డ్ చేసే ప్రజలు ఇప్పుడు 100కు 90% అబద్ధాలే ఉన్నాయని నమ్ముతున్నారు. వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి అనుభవం అయింది.
అందులో వచ్చిన విషయాల్లో చాలా వరకు 90% వరకు అబద్ధాలే షేర్ అవుతున్నాయి, అబద్ధాలే ప్రచారం అవుతున్నాయి. అంటే దీన్ని నియంత్రణ లేని విధానంలో నేటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ అబద్ధాలను చేరవేసే పరిస్థితి మనకు వద్దు అని చెప్పేసి ఈ చేరవేసే క్రమాన్ని బంద్ చేసుకోవడం జరుగుతుంది ప్రజలు. ఈ పాయింట్ మీదనే మేము తీసుకొస్తున్నాం Z4 న్యూస్. ఈ Z4 న్యూస్లో నిజానికి నిలువుటద్దంగా మన పేపర్లలో కావచ్చు, టీవీలో కావచ్చు, సమాజంలో జరుగుతున్న వార్తలను వాస్తవంగా మాత్రమే చెప్పదలుచుకున్నాం. వేరే ఛానళ్ళలో కావచ్చు, వేరే ప్లాట్ఫామ్లో కావచ్చు, మీకు చేరుతున్న, మీ చేతికి చేరుతున్న విషయాల్లో నిజం ఎంత అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్న కార్యక్రమమే Z4 న్యూస్లో నిజానికి నిలువుటద్దంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. మీ ముందుకు వార్తల్లో వాస్తవాలు ఎంత, న్యూస్ మాత్రమే చెప్పదలుచుకొని వ్యూస్ అంటే మా వ్యూస్ ఏందో కాకుండా నిజమైన వార్తలను మీకు చేరే విధంగా తీసుకుంటున్న కార్యక్రమమే మార్నింగ్ విత్ వీకే కార్యక్రమం. ఈ మార్నింగ్ విత్ వీకేలో మనము వివిధ ఛానళ్ళలో కావచ్చు, వివిధ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవాలు ఎంత, అది మనకు ఎంత అవసరం అని చెప్పేసి చెప్పే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే. నిజానికి నిలువుటద్దంగా ప్రారంభమవుతున్న Z4 న్యూస్ ఛానల్లో నిజాన్ని మాత్రమే చూపిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిజాన్ని మాత్రమే చూపించదలుచుకున్నాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ఒక న్యాయవాదిగా నా వృత్తి నిర్వహిస్తూ ఒక ప్రవృత్తిగా నిజాన్ని ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలు మనం గమనిద్దాం. మొదటగా ఈనాడును మనం గమనిద్దాం. ఈనాడు దినపత్రిక ప్రముఖ దినపత్రిక ఉండే ఒకప్పుడు. ఇప్పుడు దాని ప్రభావం ఎంత ఉంది, దాని వార్తల్లో నిజాలు ఏమున్నాయి అనేది మనం గమనిద్దాం. ఒక్కో పత్రిక ఒక్కో పార్టీకో ఒక్కో వ్యక్తి చేతుల్లో ఉండి ఒక్క వార్తను మనం గమనిస్తున్నట్టయితే ఒక వార్త ఒక పత్రికలో ఒక విధంగా వస్తే దానికి భిన్నంగా ఇంకో పత్రికలో ఉండే పరిస్థితి ఉంది నేటి ఈ ప్రింట్ మీడియా యుగంలో. ఈరోజు ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటమ్ మనం చూసినట్టయితే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ప్రవేశపెట్టిన పద్దుల మూట మనం చూస్తున్నాం. ఆ పద్దుల మూటనే వీళ్ళు బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు. ప్రగతి బాట, సంక్షేమ పూదోట, యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు, సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1.04 లక్షల కోట్లు, గ్యారంటీ హామీలకు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు 36,504 కోట్లు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు, కొత్తగా రాజీవ్ యువ వికాసం, ఇందిరాగిరి జల వికాసం, సోలార్ గ్రామం, నగరాభివృద్ధి పథకాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.04 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్. ఈ బడ్జెట్ను మనం గమనిస్తున్నాం. ఈ మూట పట్టుకొని వచ్చి మన ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చేతుల్లో చిరుద్రాహాసంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గొప్ప విషయంగా కొత్తగా ఏర్పడ్డటువంటి మా ప్రభుత్వం ఏమేం చేస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటి గమనిద్దాం. ఈ బడ్జెట్లో కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయని చూస్తే ప్రముఖంగా పైన ఈ కేటాయింపుల గురించి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు, సాగునీటి పారుదలకు 23,373 కోట్లు, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు, సెకండరీ ఉన్నత విద్యకు 23,107 కోట్లు, వైద్య ఆరోగ్యంకు 12,393 కోట్లు. ఇవి కేటాయింపులు. ఈ కేటాయింపుల్లో నిజంగా కేటాయింపులు చేసిరు కానీ ఇవన్నీ కింది స్థాయికి ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు చేరుతాయా లేదా అనేది గమనించాలి. వీళ్ళు కొత్తగా తీసుకునే పథకం ఏంటంటే రాజీవ్ యువ వికాసం, ఇందిరాగిరి జల వికాసం, సోలార్ గ్రామం. యువతను మేము దూరమవుతున్నాం, యువతకు కాంగ్రెస్ పార్టీ దూరమవుతుందనే ఉద్దేశంతో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పూర్తి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు సగం తెలంగాణ ఉన్న స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి యువతను ఆకట్టుకునేందుకు ఈ పథకాన్ని మనం తీసుకుంటున్నారు అనేది అనుకోవచ్చు. మనం నెక్స్ట్ ఐటమ్ గమనిస్తే అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత, 9 నెలల నిరీక్షణ సుఖాంతం, అనుకున్న ప్రకారంలో సముద్రంలో దిగిన క్యాప్సూల్. ఇది గమనించినట్టయితే మనం ఇండియన్ ఆరిజిన్ అని చెప్తున్నాం. ఈమె గుజరాత్కు చెందిన ఒక వ్యక్తి అమెరికాలో స్థిరపడితే అమెరికాలో పుట్టినటువంటి వనిత అయినటువంటి సునీత విలియమ్స్ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. మన భారత సంతతి చెందిన వ్యక్తిగా మనం ఈమెను గొప్పగా చూస్తున్నాం. ఈమె 9 రోజుల కాలానికి పోయి 9 నెలల కాలానికి తిరిగి వచ్చింది. దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం అయింది ఇక్కడ మనం గమనించినప్పుడు. అసలు అంతరిక్షానికి మేమే బాసులం అని చెప్పుకునే నాసా కావచ్చు, అమెరికా కావచ్చు, నేడు ప్రైవేట్ పరం అయ్యే పరిస్థితి ఉన్నది. అక్కడ చూసుకున్నట్టయితే స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ చేతిలో ఉంది. స్పేస్ ఎక్స్ చెందిన ఎలాన్ మస్క్ కంపెనీ కావచ్చు, మనం ఎన్నో విమానాలు చూస్తుంటాం బోయింగ్ విమానాలు అని చెప్పేసి, ఆ విమానాల కంపెనీ బోయింగ్ కావచ్చు, వాటికి ఇద్దరికి కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చి 2 క్యాప్సూల్స్ తయారు చేయడం జరిగింది. దాంట్లో ఒకటి చూసుకున్నట్టయితే బోయింగ్ విమానం సంస్థ చేసిన స్టార్ లైనర్ కావచ్చు, ఎలాన్ మస్క్ చేసిన డ్రాగన్ క్యాప్సూల్ కావచ్చు.
ఈ 2 క్యాప్సూల్స్ అంతరిక్షానికి తీసుకొచ్చేది ఒక వాహక నౌకలు. మనం ఎలాగైతే ఒక ప్రదేశం నుంచి ఇంకొకరికి బస్సు కార్లో పోతామో అంతరిక్షానికి మనం వెళ్ళాలంటే ఆ స్పేస్ క్యాప్సూల్స్ మనకు అవసరం ఉంటాయి. స్టార్ లైనర్, బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్లో ఆమె ఒక వారం కోసం పోతే అక్కడ ప్రాబ్లం ఏర్పడ్డదని చెప్పేసి ఆమె అక్కడనే ఉంటే ఆ ప్రాబ్లంను సరిదిద్దుతామనే ప్రయత్నాలు చేస్తే దానికి 9 నెలల కాలం పట్టింది. మళ్ళీ తిరిగి ట్రంప్ కూడా దీన్ని గొప్ప చెప్పుకుంటుండు, మా ప్రభుత్వం వచ్చినాకనే మేము తీసుకొచ్చినామని చెప్తుండు. ఆయన ఎవరి చేతుల్లో ఉంటాడంటే ఎలాన్ మస్క్ చేతిలో. ఆ ఎలాన్ మస్క్ చేతిలో ఉన్నటువంటి క్యాప్సూల్, డ్రాగన్ క్యాప్సూల్ నుంచి ఈమె క్షేమంగా తిరిగి వచ్చింది. ఇక రాజకీయాలు ఏమైనా, ఆధిపత్యాలు ఏమైనా ఆమె క్షేమంగా తిరిగి రావడం మన లక్ష్యం కాబట్టి ఆమెను స్వాగతిద్దాం. మన భారతీయ రాయలుగానే చెప్పుకుంటున్నాం కాబట్టి మనం గర్వపడదాం. నెక్స్ట్ మరొక దినపత్రిక వెలుగు పత్రిక చూసుకున్నట్టయితే వెలుగు కూడా పల్లెకు ముల్లె అనే బ్యానర్ ఐటమ్ తీసుకున్నది. అంటే రాష్ట్ర బడ్జెట్ నేటి ప్రధాన అంశంగా ఉంది కాబట్టి రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు 60% పైగా గ్రామాలకే నిధులు ఇచ్చిందని వీళ్ళు తమ వ్యూస్ను చెప్పడం జరిగింది. దీంట్లో నిజాలు ఎంత అనేది మనం గమనిద్దాం. రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్ ప్రియారిటీ. 6 గ్యారంటీల్లోని 9 స్కీమ్లకు 56,084 కోట్లు. ఇక్కడ మనకు 6 గ్యారంటీల విషయం చెప్తున్నారు. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించిన పత్రిక అని మనం అనుకోవచ్చు కాబట్టి 6 గ్యారంటీలు, అసలు 6 గ్యారంటీలు అంటే ఏంటి మనం గమనిస్తే 6 గ్యారంటీలు చూద్దాం. ఇవి 6 గ్యారంటీలు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి అధికారంలో తీసుకువచ్చినటువంటి అంశాల్లో 6 ఉన్నాయి. ఒకటి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు పింఛన్గా ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎవరికి అంటే ఈ క్రైటీరియా, ఈ ఏజ్ అని లేకుండా సౌభాగ్యలక్ష్మి అనే పథకం తీసుకొస్తాం. ఆ పథకంలో ప్రతి నెల మహిళకు 2,500 ఇస్తామని చెప్పినారు. మరి 2,500 కేటాయింపులు ఈ బడ్జెట్లో అయితే మనకు కనిపిస్తలేవు. తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ కూడా దాంట్లో చాలా కొర్రీలు పెట్టి అందరికీ అందలేని పరిస్థితి ఉంది. దానికి కూడా తక్కువ కేటాయింపులే జరిగినాయి ఈ బడ్జెట్లో. మళ్ళీ మనం రైతు భరోసా చూస్తున్నాం. రైతు భరోసా, రైతులు అంటే దేశానికి రైతే వెన్నెముక. అంటే మనం తెలంగాణలో కూడా రూరల్ ప్రాంతాలే ఎక్కున్నాయి, గ్రామీణ ప్రాంతాలే ఎక్కున్నాయి కాబట్టి రైతులే ఎక్కున్నారు. కాబట్టి రైతుల క్షేమమే ధ్యేయంగా మేము చేస్తున్నాం రైతు భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రైతు భరోసా ఏమున్నది? రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్తున్నారు. కౌలు రైతుల ఊసెత్తడం లేదు. ఆ రైతులకు కూడా పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా అందడం లేదు. ఇక రుణమాఫీ విషయానికి వస్తే అసలు రుణమాఫీ 50% కాలేదని ఒక పార్టీ చెప్తే మొత్తం చేసినామని అధికార పార్టీ చెప్తుంది. వ్యవసాయ కూలీలకు 12,000. వ్యవసాయ కూలీలకు ఎవరు నిర్ణయిస్తారు? వ్యవసాయ కూలీలు అంటే ఎవరు అని అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే జాబ్ కార్డులు ఉన్న వ్యక్తులకు, ఉపాధి కూలీలకు ఇస్తామని చెప్తున్నారు. దాని గురించి కూడా ఈ బడ్జెట్లో పూర్తిగా కేటాయింపులు జరగలేదు. గృహజ్యోతి అంటే ఇది ఒక సక్సెస్ఫుల్ పథకం అని చెప్పొచ్చు కొంచెం. ఎందుకంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి కుటుంబానికి ఇస్తారు. కానీ దాంట్లో కూడా కొన్ని కొర్రీలు పెట్టిరు. ఈ పథకానికి అనుగుణంగానే విద్యుత్ శాఖకి అధిక కేటాయింపులు చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఉద్యమకారులకు 250 చదరపు గదాల ఇంటి స్థలం 5 లక్షలు ఇస్తామంటారు. మళ్ళీ తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులకు మేము 250 గదాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. దాని గురించి బడ్జెట్లో చెప్పలే. యువ వికాసంది తీసుకున్నారు. దీన్ని ఒప్పుకుందాం మనం. యువ వికాసంలో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, ఇది ఒప్పుకుందాం. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కొన్ని చాలా ఫౌండేషన్ జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం పేరు మీద డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అంటే ఇదివరకు ఏదైతే బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నాయో దానిలో భాగంగానే ఇది ఒక చేసే ప్రయత్నం ఉంది. ఎందుకంటే యువతను ఆకట్టుకునే పరిస్థితి వాళ్ళకి కంపల్సరీ ఉంది. యువత వాటికి దూరం అవుతారు కాంగ్రెస్ పార్టీకి అనేది. చేయూత అంటే 4,000 రూపాయలు పింఛన్ పెంచుతామన్నారు. ఇంతవరకు పెంచలే. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా అంటున్నారు. కానీ అది అన్ని హాస్పిటల్లో అందడం లేదు. కేవలం కొన్ని హాస్పిటల్లోనే ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు. ఇక నెక్స్ట్ పేపర్ ఇదే. మనము V6ని ఇంకా పూర్తి ఎదురులే. ఎస్సీ వర్గీకరణ గురించి ఒక బ్యానర్ ఐటమ్ ఇక్కడ వస్తుంది. ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోడీని నమ్ముతుండు సీఎం రేవంత్. అసలు ఎస్సీ వర్గీకరణ పూర్వపరాలను మనం గమనిద్దాం. అంటే తరతరాలుగా వెనుకబడ్డ వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీలను మేము ముందుకు తీసుకొచ్చే దిశగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నాం. జనాభాలో వారి వాటా ఎంతుంటే దానికి తగ్గట్టుగా వారి కోటా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలు గతంలో చెప్పినాయి.
మరి వర్గీకరణ అనే అంశం ఎందుకు వస్తుంది అని అంటే దాంట్లో కొన్ని ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల వారు మాకు అన్యాయం జరుగుతుంది, కొన్ని ఉపకులాలకు ఎక్కువ న్యాయం జరుగుతుంది, కొన్ని ఉపకులాలకు తక్కువ న్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ గారు దాదాపు 3 దశాబ్దాల పోరాటం చేయడం జరిగింది. వారి జాతి కోసం ఆయన నిజంగా చిత్తశుద్ధితోటి పోరాటం చేసి ఆ బిల్లు సాధించుకుంటున్నారు. దాన్ని మనం స్వాగతిద్దాం. నిజంగా కూడా ఒక అద్భుతమైన పోరాటం మందకృష్ణ గారి నేతృత్వంలో జరిగింది. కానీ మిగతా వర్గాలను కూడా అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది, వాటి కోటాను 18% పెంచుతామని చెప్పేసి వివేక్ గారు చెప్పిన సూచన మేరకు మేము మాలా రిజర్వేషన్ కూడా పెంచుతున్నాం, 18% అంటున్నారు. ఇది వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు అని అంటే ఈ ఉపకులాలలో ఒక కులానికి ఇంకో కులానికి కొట్లాట లేకుండా మేము చేస్తామంటున్నారు. ఆ ప్రయత్నాన్ని మనం స్వాగతిద్దాం. నెక్స్ట్ మనం మరో దినపత్రిక గమనిస్తే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ మనకు తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కువగా అంటే ఈ బడ్జెట్కి సంబంధించిన అంశంలో వీరు ఒక హెడ్డింగ్ తీసుకున్నారు, ఎగవేత గ్యారంటీ 2025-26 వట్టి మాటల బట్టి బడ్జెట్, హామీలపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ సర్కార్, ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే, మహిళలకు 2500 ప్రస్తావనే లేదు, కొత్త వారికి 500 గ్యాస్ సిలిండర్ లేనట్టే, మిగిలిన రైతులకు రుణమాఫీ గోవింద, ఈసారైనా రైతులకు రైతు భరోసా దక్కేనా, ఇలా కొన్ని ఐటమ్స్ పెట్టి ఇస్తున్నారు. అంటే వీళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటి అని అంటే ఇక్కడ మనం గమనించాలి, వేతన సవరణ లేనట్టే అని అంటే వేతన సవరణ అంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ పిఆర్సీ అనేది ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు కాబట్టి వారందరికీ అన్యాయం జరుగుతుంది వారికి అని చెప్పేసి ఇది ఒకటి చెప్తున్నారు. బీసీ సబ్లాన్ అమలుకు మంగళం, బీసీ వాదం నేడు అన్ని పార్టీలు తీసుకుంటున్న సందర్భంలో బీసీ సబ్లాన్ అంశం లేదు. బీసీ సబ్లాన్కు బీసీ సంక్షేమానికి కేటాయించిన 11,000 కోట్లు ఏమో చెప్తున్నారు, కానీ బీసీ సబ్లాన్ ప్రత్యేకంగా లేదని ఇక్కడ వీళ్ళు బ్యానర్ ఐటమ్ తీసుకున్నారు. పంటల బీమాకు ఎగనామం, నేతన్నకు బీమా లేదు, ఇలాంటి అనేక రకాల అంశాలు ప్రభుత్వం చేయడం లేదు. ప్రభుత్వానికి ప్రశ్నించడానికి ఈ పత్రిక చెప్తుంది కాబట్టి ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం. దీంట్లో నిజాలు ఎంత నిజంగా కూడా ఈ తీసుకున్న అంశాలలో ఆటో డ్రైవర్లకు 1 పైసా ఇచ్చేయలేదు. మనం చూసినాం ఇంతకుముందు 6 గ్యారంటీలు అనేది, 6 గ్యారంటీలతో పాటు దాదాపు 400 హామీలు వాటికి అంటే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో భాగమే ఆటో డ్రైవర్లకు కావచ్చు, బీసీ సప్లాన్ కావచ్చు, ఇవి అనేక అంశాలు హామీలు ఇచ్చినాయి. ఆ హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఈ పత్రిక క్వశ్చన్ చేస్తుంది. నెక్స్ట్ మరొక దినపత్రిక సాక్షి దినపత్రికను మనం గమనించినట్టయితే సాక్షిలో కూడా ఈరోజు కరెంట్ టాపిక్ ఇదే కాబట్టి ఇదే అంశం మీద బ్యానర్ ఐటమ్ ఉంది, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన. ఈ 3 అంశాలే మా ఎజెండా. 3,04,965 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం. ఇక్కడ మరొక వార్త మనం గమనిస్తే మెక్డొనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్లో 2,000 మంది ఉద్యోగులతో జీసీసీ కార్యాలయం. ఇది ఒక మంచి పరిణామంగా మనం చూడొచ్చు. మెక్డొనాల్డ్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, అంటే బర్గర్లు పిజ్జాలతో పాటు అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ తోటి వాళ్ళొక లీడింగ్ కంపెనీగా ఉన్నటువంటి మెక్డొనాల్డ్ కంపెనీ హైదరాబాద్లో 2,000 మందికి ఉపాధి ఇస్తుంటే స్వాగతించదగ్గ విషయం. ఇక్కడ మరొక వార్త మనము ప్రధానంగా వీరు ప్రచురించడం జరిగింది, ఉస్మానియా ఉద్రిక్తం, నిషేధాజ్ఞతలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, రాస్తారోకో అరెస్టులతో అట్టుడికిన వర్సిటీ క్యాంపస్. మన రేవంత్ సర్కారు చెప్తున్నారు, మేము ముళ్ళ కంచె బాటలు అంటే ఫస్ట్ వాళ్ళు మొదటి రోజు తీసుకున్న కార్యక్రమం ఏంది అని అంటే ప్రగతి భవన్కు ముళ్ళ కంచెను తీసేసినామని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో నిషేధాజ్ఞలు ఉండేవి, సెక్షన్ 30లు ఉండేవి, ఈ రాష్ట్రంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా కలవచ్చు, ఎవరైనా చేయొచ్చు అని చెప్పారు. అంటే అప్పుడు కూడా అధికారంలోకి రాకముందు చాలాసార్లు ఛాలెంజ్ చేసిండు రేవంత్ రెడ్డిని, నువ్వు రా, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఛాలెంజ్ చేశారు, నువ్వు రా దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రా అన్నారు. మరి నేను అదే ఉస్మానియా యూనివర్సిటీ నీకు ఎందుకు నచ్చడం లేదు? ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు చేయొద్దు, ఉద్యమాలు చేయొద్దు అని అంటే విద్యార్థులు నీకు నచ్చినప్పుడు ఉద్యమాలు చేయాలి, విద్యార్థులు నీకు నచ్చినప్పుడు నిషేధాజ్ఞల్లో ఉండాలని అంటే ఇది అప్రజాస్వామికంగానే మనం చూడాలి. ఇది సాక్షి ప్రముఖంగా. మరొక దినపత్రిక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా హామీలకు గ్యారంటీ, అంటే మొత్తం బడ్జెట్లో 3 లక్షల కోట్లు హామీలకు గ్యారంటీ అని వీళ్ళు ఇచ్చారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పత్రికనేమో హామీలు అంటే 6 గ్యారంటీల అమలుకు తక్కువ ఇచ్చిరని చెప్పేసి ఒక పత్రిక చెప్తుంటే ఈ పత్రిక 6 గ్యారంటీలకు అంటే అదే బ్యానర్ ఐటంగా తీసుకొని హామీలకు గ్యారంటీ అనే అంశంతో ఈ పత్రిక ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ పత్రికలో కూడా అవే వార్తలు ఉన్నాయి. వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు.
ఇది మొత్తం మీద ఈనాటి వార్తలు. ఈరోజు అన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన అంశం తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడ్జెట్. 3 లక్షల కోట్ల పైచిలుకు ఈ బడ్జెట్ కేవలం పేపర్ల మీద మాత్రమే కాకుండా నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి కుటుంబానికి చేరాలని మనం కోరుకుందాం.